Yes, ma'am, we can. So thank you. So hello Andarki. So thanks for joining for today's webinar. ఇవాల్టి టాపిక్ చాలా కామన్ ప్రాబ్లం, నాకు ఎక్కువగా వినిపించని ప్రాబ్లం, బట్ ఇట్ ఇస్ టైమ్ టు డిస్కస్ దిస్, విచ్ ఇస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. మామూలుగా మనకి ఈ ప్రాబ్లంతోని ఎక్కువగా మేల్స్ క్లినిక్స్కి రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రాబ్లం ఎక్కువగా ఉన్నా కానీ వాళ్ళు డాక్టర్ హెల్ప్ తీసుకోవడము లేదా దీని గురించి డిస్కస్ చేయడమే చాలా తక్కువగా ఉంటుంది. సో టుడేస్ వెబినార్, ఇవాల్టి వెబినార్లో కొంత మనం దీని గురించి మాట్లాడుకుందాము. సో వాట్ ఈస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అంటే, మామూలుగా మనకి ఇప్పుడు ఒక బేబీ జన్మించాలి అన్నా కానీ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది ఒక కామన్ థింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. సో దీనికి కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటనంటే పెనైల్ ఎరెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో కానీ ఇది కొంతమంది మగవాళ్ళలో ఇది ఒక ప్రాబ్లంగా ఉంటుంది. డిఫికల్ట్గా ఉండడము, ఎక్కువసేపు ఎరెక్షన్స్ని మెయింటైన్ చేయలేకపోవడము. అండ్ ఇది ఒక్కసారి ఒకేషనల్గా జరిగితే పర్వాలేదు, బట్ ఇది కన్సిస్టెంట్గా రిపీటెడ్గా ఎరెక్షన్స్ అనేవి కరెక్ట్గా జరగట్లేదు అని అనుకునేటప్పుడు మాత్రము తెలుస్తుంది వాళ్ళకి తెలిసినప్పుడు ఈ యొక్క ప్రాబ్లం అనే మనము డయాగ్నోజ్ చేశాక దాన్ని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బేసికల్లీ మనకి ఎరెక్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుంది అనేది కూడా మాట్లాడుకుందాము. మీరు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే పుట్టిన బేబీస్కి కూడా ఎరెక్షన్ అనేది ఉంటుంది. ఈ ఎరెక్షన్కి రీజన్ ఏంటనంటే టెస్టోస్టిరాన్ హార్మోన్. సో ఇలా మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఈ ఎరెక్షన్స్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్, కొన్ని కారణాలు మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. రిప్రొడక్టివ్ సిస్టమ్ విషయానికి వస్తే ఎరెక్షన్ అనేది సెక్షువల్ ఇంటర్కోర్స్కి ఇంపార్టెంట్. కానీ దీన్ని ఇంపాక్ట్ చేసే మెయిన్ కారణాలు ఏముంటాయి అసలు అని అంటే, ఫిజికల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్ విషయానికి వస్తే ఏంటనంటే బాడీ వెయిట్ అండ్ ఎంత హెల్దీగా ఉన్నామో మనం పర్సనల్గా, మనకి ఏదైనా మెడికల్ ఇల్నెస్ ఉందా, క్రానిక్ మెడికల్ ఇల్నెస్ ఉన్నప్పుడు, ఏదైనా మెడికేషన్ మీద ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇలాంటి మెడికల్ ఇల్నెస్ మనకి ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటనంటే మనకి ఎమోషనల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్గా ఇప్పుడు ప్రొలాంగ్డ్ వర్కింగ్ అవర్స్ ఉన్నప్పుడు, ఎక్కువగా నైట్ షిఫ్ట్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదా నైట్ షిఫ్ట్ చేస్తున్న ఎనీ ప్రొఫెషనల్గా బిజీగా ఉన్నప్పుడు మనకి సర్కాడియం రిథమ్ అనేది మనకి బ్రెయిన్లో హార్మోన్స్ అనేవి, మన హ్యూమన్ బాడీ ఏంటనంటే సన్లైట్తో లింక్ అయి ఉంటుంది. సో వెన్ దిస్ సన్లైట్ ఇస్ దేర్, అవర్ హ్యూమన్ బాడీ ప్రొడ్యూసెస్ ఎ హార్మోన్ కాల్డ్ మెలటోనిన్. And this melatonin is responsible for most of the reproductive function. పిల్లలు పుట్టడానికి ఎక్కువగా యూజ్ అయ్యే హార్మోన్ మనకి మన రీప్రొడక్టివ్ ఆర్గన్స్ని యాక్టివేట్ చేసే హార్మోన్ విటమిన్ డి అండ్ మెలటోనిన్. సో ఇలా మనకి ఈ ఎక్స్పోజర్ లేని మేల్స్లో, ఎక్కువగా నైట్ షిఫ్ట్ చేస్తున్న వాళ్ళల్లో కానివ్వండి, లేదా నాకు లారీ డ్రైవర్స్ ఉంటారు, లాంగ్గా వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు నిద్ర లేకపోవడం కానివ్వండి, లేదా కొన్ని ఇలాంటి సందర్భాలలో మనము నిద్ర లేమి వల్ల, అంటే స్లీప్ అడిక్వేట్గా లేని పురుషులలో మనం ఇవి చూస్తూ ఉంటాం. అండ్ ఈ రెండు కాకుండా, ఫిజికల్ హెల్త్ కాకుండా, ఎమోషనల్ హెల్త్ కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉంటాయా అంటే, జనరల్గా మనకి డయాబెటీస్ అనేది మన ఇండియాలో చాలా కామన్. సో డయాబెటీస్ అనేది ఏంటంటే ప్రతి 10 మందిలో ఒక 3-4కి మనము డయాబెటీస్ నోటీస్ చేస్తున్నాం. ఈ డయాబెటీస్ ఉండడం వల్ల ఎందుకు సెక్షువల్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని అంటే, మనకి డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. అండ్ దీనివల్ల పురుషులలో ఫీలింగ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఎరెక్షన్స్ కూడా తగ్గిపోయి, ఒకవేళ ఎరెక్షన్ ఉన్నా కానీ త్వరగా పడిపోవడము, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కూడా అవ్వడం లాంటి ఇష్యూస్ నోట్ చేస్తూ ఉంటాం. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఒక కామన్ ఇష్యూగా మనం మాట్లాడుకోవాల్సిన ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని మాత్రము, నేను 8 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు దిస్ ప్రాబ్లమ్ వాజ్ వెరీ లెస్. కానీ ఈ మధ్య కాలంలో దీని ఇన్సిడెన్స్ బాగా పెరిగిపోయింది. సో దీన్ని అర్థం చేసుకోవడము, దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మనకి లేకపోయినా మన ఫ్రెండ్స్, కలీగ్స్ కానీ ఎవరైనా డిస్కస్ చేసినప్పుడు ఈ ప్రాబ్లంకి ఫస్ట్ ఇనిషియేటివ్ స్టెప్ ఎలా తీసుకోవాలనేది మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. సో
నేను ఇందాక చెప్పినట్టు డెఫినేషన్ వైస్ మనకి ఎరెక్షన్ అనేది ఒక కామన్ కండిషన్. ఈ కండిషన్‌లో ఎక్కువ సేపు అంగం అనేది గట్టిగా ఉండలేకపోవడము, త్వరగా పడిపోవడము అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ డయాబెటిస్ ఒకటి మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాము. డయాబెటిస్‌ని డయాగ్నోస్ చేసుకోవడము, ప్లస్ డయాబెటిస్‌ని మనము కంట్రోల్‌లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే హైపర్‌టెన్షన్ విషయానికొస్తే అన్‌కంట్రోల్డ్ బ్లడ్ షుగర్స్ కూడా దీనికి ఒక రీజన్‌గా మనకి చెప్పుకొస్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్‌ని మనము దేనికి లింకప్ చేస్తాం మేడం? అసలు ఎందుకు మనకి హార్మోన్స్ అనేవి ఒక్కొక్కరికి ఎక్కువగా ఉంటాయి, ఒకరికి తక్కువగా ఉంటాయంటే, సో ఎనీ కండిషన్స్ విచ్ ఈస్ డైరెక్ట్‌లీ ఎఫెక్టింగ్ ద టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ లేదా మన థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన థైరాయిడ్ అబ్నార్మల్‌గా ఉండడము, ఇలాంటి వాల్యూస్ ఉన్నప్పుడు మనము ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ చేసి మనం దీని గురించి కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకోవాలి. స్ట్రెస్ విషయానికొస్తే ఎవ్రీవన్ హాస్ స్ట్రెస్ ఇన్ దేర్ లైఫ్ స్టైల్స్. బట్ మనకిక్కడ క్రానిక్ స్ట్రెస్ ఏంటనంటే ఎక్కువ కాలం దీర్ఘకాలిక సమస్యలు ఉన్నప్పుడు మాత్రము ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాం. దీర్ఘకాలిక సమస్యలంటే మనకి డిప్రెషన్‌తోని ఎవరైతే బాగా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ డిప్రెషన్ ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా కొన్ని మెడికేషన్స్ వాడడం వల్ల అంటే యాంటీ సైకోటిక్స్ లేదా యాంటీ డిప్రెసెంట్స్ యూజ్ చేసినప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది ఎరెక్షన్స్ మీద డైరెక్ట్‌గా ఉంటుంది. అండ్ ఇంకొకటి పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ. దిస్ ఈస్ బేసికల్లీ ఎ కామన్ మిత్ దట్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ హాస్ టు హ్యాపెన్ ఫర్ 1 అవర్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ అవర్ టీవీ యాడ్స్. బట్ దీనికి సంబంధించిన విషయం ఏంటనంటే ప్రాక్టికల్‌గా ఎరెక్షన్ అనేది ఒక 3-4 నిమిషాలు మాత్రమే ఎంత స్ట్రాంగ్ మేల్ అయినా కానీ ఇది మెయింటైన్ చేయగలుగుతారు. కానీ ఎరెక్షన్ అసలు కంప్లీట్‌గా అవ్వకపోయినా లేదా ఎరెక్షన్ లెస్ థాన్ 1 మినిట్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ప్రాబ్లమ్‌గా మనకి చెప్పుకోవాల్సిన విషయం. సో సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్, ట్రీట్ ఇట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ అదర్ కండిషన్స్. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా మనకి ఒక కారణం దీనికి. స్మోకింగ్ ఏం చేస్తాయంటే బ్లడ్ వెసల్స్‌లో ప్రెషర్‌ని బాగా ఇంక్రీజ్ చేస్తాయి. అండ్ ఈ ప్రెషర్‌ని తగ్గించినప్పుడు పెనిస్‌లో బ్లడ్ ప్రెషర్ అనేది మనకి తక్కువైపోయినప్పుడు ఎరెక్షన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో స్మోకింగ్, ఇఫ్ ఎక్సెసివ్ స్మోకింగ్ యూ విల్ హ్యావ్ టు క్విట్ అండ్ ట్రై ఆల్టర్‌నేట్ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆల్సో ఏం చేస్తుందంటే ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్‌ని తగ్గించి ఈస్ట్రోజన్ హార్మోన్‌ని మనకి బాడీలో అనవసరంగా ఉంచుతుంది. మేల్ బాడీలో కావాల్సింది టెస్టోస్టెరాన్, ఫీమేల్ బాడీలో కావాల్సింది ఈస్ట్రోజన్. సో టెస్టోస్టెరాన్ వచ్చేది కూడా ఈస్ట్రోజన్ నుంచే. సో ఆల్కహాల్ ఎక్కువైనప్పుడు ఏంటనంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్ బాడీలో ఉండిపోయి అది కన్వర్ట్ అవ్వకుండా టెస్టోస్టెరాన్‌కి అది అనవసరం ఈస్ట్రోజన్‌గా మిగిలిపోయినప్పుడు మనకి ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మనకి ఎరెక్షన్స్ అనేవి సరిగ్గా ఉండవు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అసలు కంప్లీట్‌గా మనము ఒకటే అంటే మన జాబ్‌లో కూర్చొని వితౌట్ వాకింగ్, ఎక్సర్‌సైజ్ ఇలాంటివి ఏమీ లేనప్పుడు కూడా మనకి కొంతవరకి ఈ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. సో, ఎలా మరి ఈ ప్రాబ్లమ్‌ని మీరిప్పుడు ఇన్ని విషయాలుగా మనం డిస్కస్ చేసుకున్నాం. దీన్ని డయాగ్నోస్ చేసినప్పుడు ఎలా మేడం దీన్ని ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? దేర్ ఆర్ మెనీ స్పెషాలిటీస్ అవైలబుల్. సెక్సాలజిస్ట్‌లున్నారు, ఆండ్రాలజిస్ట్‌లున్నారు, యూరాలజిస్ట్‌లున్నారు, జనరల్ సర్జన్స్ ఉన్నారు, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌లున్నారు. ఎవరిని కన్సల్ట్ అవ్వమంటారు అంటే, ఫస్ట్ థింగ్ మీకు ఈ ప్రాబ్లమ్ డయాగ్నోస్ అయినప్పుడు మీకు మ్యారేజ్ అయిందా లేదా? బికాజ్ నేను ఇవాల్టి వెబినార్ దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ మ్యారీడ్ కపుల్స్ బట్ ఆల్సో అన్‌మ్యారీడ్ పర్సన్స్. సో వీళ్ళకేంటనంటే మీరు మామూలుగా మ్యారేజ్ అయిన కపుల్ అయితే మాత్రము ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వల్ల అసలు ఇంటర్‌కోర్సే జరగలేదు ఇప్పటి వరకి అనుకునే కపుల్స్ మాత్రము యూ విల్ హావ్ టు మీట్ ఎ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. బికాజ్ ఈ ప్రాబ్లమ్ ఒక్క మగవారిది కాదు. ఇట్ కెన్ బి ఆల్సో ఎ ఫీమేల్ ఇష్యూ వేర్ మీ పార్ట్నర్ మీకు కోఆపరేట్ చేయనప్పుడు తనకి వెజైనిస్మస్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ఒక కండిషన్‌గా మీకు డెవలప్ అవుతుంది. మీకు ముందు లేకపోయినా మీరు పెనెట్రేటివ్ ఇంటర్‌కోర్స్‌కి మీరు ప్రయత్నించినప్పుడు మీ పార్ట్నర్ మీకు సహకరించకపోవడం అనేది ఒక ప్రాబ్లమ్. తన కండరాలు గట్టిగా ఉండడము, మీరు ఇంటర్‌కోర్స్‌కి ట్రై చేసినప్పుడు తను అలౌ చేయకపోవడము అనే కండిషన్‌లో మీకు
ఈ ప్రాబ్లమ్ అనేది మీకు స్టార్ట్ అయినప్పుడు మీరు ఇమ్మీడియేట్‌గా కన్సల్ట్ అవ్వాలి. బికాజ్ ఒకవేళ ఇది ఫీమేల్ ఇష్యూ అయితే మాత్రము మనం గైనకాలజిస్ట్‌లం మేము ట్రీట్ చేస్తాము. బట్ ఇఫ్ యూ థింక్ ఇది మోస్ట్‌లీ సైకలాజికల్‌గా మీ సైడ్ నుంచి కానివ్వండి, మీకు ఫీలింగ్స్ తక్కువుండడం వల్ల అనుకుంటే మాత్రము ఆండ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. సో, వీళ్ళేం చేస్తారు మీరు కన్సల్ట్ అయ్యాక, ఈ మేల్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఏం చేస్తారంటే, మీకొక ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇందులో ఏంటనంటే మీకు అంగం ఎలా ఉంది, లోకల్‌గా మామూలుగా రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో ఉండవలసినవి టెస్టిస్ అండ్ స్క్రోటల్ సాక్స్‌లో టెస్టిస్ ఉంటాయి. అండ్ దెన్ మనకి పినైల్ లెంత్ అనేది, బేసిక్ లెంత్ అనేది ఒకటి మనకి చూడగానే అర్థమైపోతుంది. సో, కొన్ని సందర్భాలలో ఈవెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 35, 40 వరకి కూడా దేర్ ఆర్ పీపుల్ హూ కెనాట్ ఐడెంటిఫై వాట్ ఈస్ నార్మల్ వాల్యూమ్ ఆఫ్ టెస్టిస్ ఎంత ఉండాలి, బాగా టెస్టిక్యులర్ సైజ్ ష్రింక్ అయిపోవడము, పినల్ సైజ్ కూడా ష్రింక్ అయిపోవడము, లేదా పీనస్ టిప్‌లో ఏదన్నా ఒక మడతలాగా ఉండిపోయి మీకది ప్రాబ్లమాటిక్‌గా అవుతున్నప్పుడు ఎరెక్షన్స్‌లో, ఇలాంటి కండిషన్స్ అన్నిటికి మీకు మీ ఆండ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ హెల్ప్ చేస్తారు. అండ్ మీకీ ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ అయ్యాక లోకల్ ప్రాబ్లమా? లేకపోతే ఇది ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమా? లేదా ఇంకా ఫర్దర్‌గా మీకు స్కాన్స్ ఏమైనా అవసరం పడొచ్చు. అంటే పినైల్ డాప్లర్ చేపిస్తారు. ఎప్పుడైతే ఇది కంప్లీట్‌గా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అని మనం నిర్ధారించినప్పుడు అసలు పినిస్‌లో బ్లడ్ ఫ్లో ఉందా? లేదా? అనేది కూడా చెక్ చేసుకుంటారనమాట. సో, ఇవి వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ మనం వెళ్తూ ఉంటాము. సో, మెడికల్ హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ తర్వాత బ్లడ్ టెస్ట్ విచ్ విల్ ఇంక్లూడ్ ఎఫ్ఎస్‌హెచ్ హార్మోన్, ఎల్‌హెచ్ హార్మోన్ అండ్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ చెక్ చేసి, కొంతమంది పురుషులు ఏంటనంటే మాస్టర్బేషన్ ద్వారా సెమెన్ ఇవ్వగలుగుతారు. సో, ఇలా సెమెన్ ఇచ్చినప్పుడు ఇందులో స్పెర్మ్ కౌంట్, షేప్ ఇవి ఎలా ఉన్నాయి అసలు? ఇవి మనకి అంటే రీప్రొడక్షన్‌కి పనికొస్తాయా లేదా? లేదా ఏమన్నా అబ్నార్మల్‌గా ఉన్నాయనేవి మనం చెక్ చేసుకుంటాం. లాస్ట్‌లీ ఈ 3 బావున్నప్పుడు మనకి ఒకవేళ ఈ ప్రాబ్లమ్ ఇది సైకలాజికల్‌గా వస్తోంది అని అనుకుంటే మాత్రము సైకియాట్రిస్ట్‌ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాక ఈ సెషన్‌ని ఫర్దర్‌గా తీసుకెళ్తాం. సో, మేల్ ఇన్‌ఫర్టిలిటీ, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వల్ల పిల్లలు పుట్టలేకపోవడం అనేది ఎంతవరకి గమనించొచ్చు అంటే లెస్ థాన్ 40 ఇయర్స్‌లో ఒక 6% ఆఫ్ పీపుల్ మేల్స్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ థిస్ కండిషన్ అకార్డింగ్ టు ద లిటరేచర్. అండ్ ఇది ఎంతమందికి పిల్లలు అవ్వకపోవడానికి కారణం అవుతుంది అనంటే 1 ఇన్ 6 కపుల్స్ ఆర్ ఎఫెక్టెడ్ గ్లోబల్లీ. అండ్ ఏజ్ వల్ల మనకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఏదైనా ఉంటుందా అనంటే యూజువల్లీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది లెస్ థాన్ 40 ఇయర్స్‌లో చాలా తక్కువ కేసెస్‌లో చూస్తూ ఉంటాము. ఆఫ్టర్ 40 ద ఇన్సిడెన్స్ ఇంక్రీజెస్ అప్ టు 20-25%. ఎందుకు? ఏజ్ పెరిగే కొద్దీ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. లైక్ మనం లావైపోవడము, డయాబెటిస్ రావడము, హైపర్‌టెన్షన్ రావడము, సమ్ న్యూరలాజికల్ ఫ్యాక్టర్స్ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు ది ఏజ్. అండ్ నేనిందాక చెప్పినట్టు ఈ ఇన్‌ఫర్టిలిటీ అనేది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వల్ల మనం అని అనుకున్నప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మనం తప్పకుండా చేయాలి. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉండి పిల్లలు పుట్టలేకపోవడము అనేది 30% ఆఫ్ కేసెస్‌లో చూస్తూ ఉంటాము. నార్మల్ మేల్ హూ డోంట్ హావ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అండ్ ఓన్లీ ప్రొడక్షన్ దగ్గరే స్పెర్మ్ కౌంట్, మొటిలిటీ ప్రాబ్లమ్ ఉంటే మాత్రం వాళ్ళలో ఎక్కువ శాతం మనము మందులతోని వాళ్ళని క్యూర్ చేసినప్పుడు కన్సెప్షన్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ అన్‌ట్రీటెడ్ కేసెస్‌లో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ మీకు ఉండి కూడా మీరు డిస్కస్ చేయకుండా దాన్ని అలాగే మీరు పోస్ట్‌పోన్ చేస్తూ గనక ఉంటే మాత్రము ఇవి మేము ట్రీట్ చేయాలనుకున్నా కానీ ఒక 15% కేసెస్‌లో ఇవి ట్రీట్ అవ్వవు. సో, ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చిందనేది ఐడెంటిఫై చేస్తూ, ఈ ఎమోషనల్ బర్డెన్‌ని టాకిల్ చేస్తూ మనం ట్రీట్‌మెంట్‌తోని మనము సక్సెస్ అనేది చూడగలుగుతాం. సో, ఏమేమి ట్రీట్మెంట్స్ మనం మాట్లాడుకున్నాం ఇందాక అనంటే, లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అలాగే అవాయిడ్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ అండ్ గో ఫర్ ఎ రెగ్యులర్ వాక్ అండ్ ఎక్సర్‌సైజ్. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి మేడం? ఇవందరూ చెప్పేదే కదా! హౌ ఈస్ ఇట్ డైరెక్ట్‌లీ ఇన్వాల్వ్డ్ టు ఇంక్రీజ్ ది టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ అనంటే, ఎనీ న్యూట్రియంట్ అనేది మనకి స్పెర్మ్ అనేది సెమెన్ అనేది వచ్చేది స్పెర్మ్స్‌తో పాటు దేర్ ఇస్ లాట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ దట్. అండ్ ఈ న్యూట్రిషన్ అంతా ఎక్కడి నుంచి వస్తుందనంటే మనం తీసుకునే ఫుడ్‌లో నుంచి. సో, డైట్ అనేది చాలా ఇంపార్టెంట్.
సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది ఇది మేము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కేసెస్లో యాజ్ అ రొటీన్ పార్ట్ వీఆర్ ఇంక్లూడింగ్ దిస్ బికాస్ అన్ని కేసెస్లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం కుదరదు. ఓన్లీ పిల్లలు పుట్టడం వరకే ఒకటే ప్రాబ్లం కాకుండా వీళ్ళు సెక్షువల్ లైఫ్లో హ్యాపీగా ఉండాలి అని అనుకునే కపుల్స్ మాత్రము ఈ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా వీళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎమోషనల్ సపోర్ట్ ప్లస్ కౌన్సిలింగ్ అనేది ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసినప్పుడు మాత్రమే ఈ కపుల్ అనేది హ్యాపీగా ఉంటారు. ఇందాక నేను డిస్కస్ చేసిన పాయింట్స్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ. అండ్ మెడికేషన్స్ విషయానికి వస్తే చాలా మటుకు మనకి ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ డ్రగ్ ఇస్ సిల్డెనాఫిల్ విచ్ ఇస్ వయాగ్రా. ఇది ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు. this has to be with a doctor prescription actually, but over the counter ఎందుకు అవైలబుల్ ఉంది అని అంటే కొన్ని సందర్భాలలో యాంగ్షియస్ గా ఫీల్ అయిన మేల్స్ ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇమీడియట్ క్విక్ రిలీఫ్ ఉంటుంది. బట్ ఎవరు తీసుకోకూడదు అంటే హైపర్ టెన్సివ్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ యూ పీపుల్ షుడ్ అవాయిడ్ టేకింగ్ దిస్ వయాగ్రా టాబ్లెట్. దీంతోని చాలా బ్లడ్ ఫ్లో సడన్ గా ఇంక్రీజ్ అయిపోయి మనకి లోడ్ తీసుకోవడం హార్ట్ పేషెంట్స్ లో చాలా కష్టంగా ఉంటది. అండ్ బ్లడ్ ప్రెషర్ ఆల్రెడీ ఉన్న పేషెంట్స్ లో ఇది ఏం చేస్తుందంటే సడన్ గా బ్లడ్ వెజల్స్ ని డైలేట్ చేస్తుంది, విచ్ విల్ కాజ్ హార్ట్ ఫ్లషెస్, ఎక్కువగా వేడి రావడము, తల పట్టేయడము, చాలా సివియర్ హెడేక్ రావడము. అండ్ కొన్ని కేసెస్ లో ఇది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో సిల్డెనాఫిల్ కంటే కూడా టెడలాఫిల్ అనేది కొంచెం బెటర్ డ్రగ్ విచ్ విల్ హ్యావ్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్. సో బట్ యూ విల్ హ్యావ్ టు టేక్ ఇట్ ఆఫ్టర్ అ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. హార్మోనల్ థెరపీ అనేది ఈ ఓవరాల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోసం అవసరము. టెస్టోస్టిరాన్ తక్కువ ఉండడం వల్ల టెస్టోస్టిరాన్ నే డైరెక్ట్ గా తీసుకోవడం అనే కాన్సెప్ట్ ఓల్డ్ కాన్సెప్ట్. అట్లా ఎప్పుడు చేయకూడదు. మీకు ఎవరైనా డైరెక్ట్ గా టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్ రాస్తే మాత్రం తీసుకోకండి. ఇట్ ఈస్ గోయింగ్ టు డైరెక్ట్లీ స్టాప్ ద ప్రొడక్షన్ ఆఫ్ ది ఎండోజినస్ ప్రొడక్షన్. అంటే మనకి లోపల తయారయ్యే మొత్తం టెస్టోస్టిరాన్ ఇది ఎట్ వన్ స్టాప్ చేస్తుంది. ఇవి మీకు ఇంజెక్షన్స్ రూపంలో కానీ జెల్స్ లో కానీ ప్యాచెస్ లో కానీ ఎప్పుడైనా ఎవరైనా మీకు ప్రిస్క్రైబ్ చేస్తే ప్లీజ్ డోంట్ టేక్ ఇట్. వీ హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్ ఫర్ దిస్ విచ్ ఇస్ కాల్డ్ హెచ్సిజీ ఇంజెక్షన్. సో హెచ్సిజీ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల బాడీలో నుంచి మనమే స్వయంగా టెస్టోస్టిరాన్ ని ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాము. అండ్ ఇవి ఈ ఇంజెక్షన్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అనంటే మనకి వైబ్రేటర్స్ అని దొరుకుతాయండి. వైబ్రేటర్స్ అనేవి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో మనకి ఈ వైబ్రేటర్స్ ఏం చేస్తామంటే మెకానికల్ స్టిమ్యులేషన్ చేసి మనం ఎరెక్షన్ ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయగలుగుతాము. బట్ దిస్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇది మనకి డాక్టర్ సూపర్విజన్ లో చేయాలి. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న పేషెంట్స్ ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అని అనుకుంటే, ఫర్ టైం బీయింగ్ మనము ఇప్పుడు ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటే, ఫర్టిలిటీలో మాత్రము మనకి పిల్లలు పుట్టాలి అనుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే స్పర్మ్ అనాలిసిస్ బాగుందా లేదా చూసుకొని స్పర్మ్ శాంపుల్ ఫ్రీజ్ చేసుకున్నాక యూ కెన్ టేక్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ దిస్ విల్ టేక్ మంత్స్ అండ్ ఇయర్స్ ఆల్సో సమ్ టైమ్స్. బట్ మీ పార్ట్నర్ కి ఓవేరియన్ రిజర్వ్ కరెక్ట్ గా ఉందా లేదా, తన ఏఎంహెచ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకున్నాక ఫీమేల్ ప్రాబ్లం ఏమీ లేనప్పుడు మాత్రమే మీరు ట్రీట్మెంట్స్ ని డిలే చేయాలి. లేదు మీ పార్ట్నర్ కి ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉంది, ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అని అన్నప్పుడు మాత్రము మీరు ఐవిఎఫ్ కానీ ఐసిఎస్ఐ ట్రీట్మెంట్ కానీ మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇందులో ఏంటనంటే కంప్లీట్ గా సెమెన్ ఇవ్వలేకపోవడం కూడా కొన్ని సందర్భాలలో చూస్తాము. ఇలాంటి కేసెస్ లో మనం స్పర్మ్స్ ని టెస్టిస్ లో నుంచి డైరెక్ట్ గా మనం స్పర్మ్స్ ని తీసుకుని పిల్లల కోసము మనము అంటే టీజా ద్వారా స్పర్మ్స్ ని తీసుకొని ఇక్సీ ప్రాసెస్ చేస్తాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈజ్ నాట్ ఎ డైరెక్ట్ కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ కాజ్ వెన్ ట్రీటబుల్ యూ కెన్ కన్సీవ్ న్యాచురల్లీ. బట్ అది ఒకవేళ ఆర్గానిక్ గా లోకల్ గా మీకు గనక చాలా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రము మీరు ఇమీడియట్ గా మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే ట్రీట్మెంట్ రీసెంట్ గా మనం చాలా ప్లేసెస్ లో చూస్తున్నాము. అంటే హెయిర్ థెరపీస్ కి కానీ ఓవరీలో ఎగ్స్ కోసం కూడా చూస్తున్నాము. అండ్ టెస్టిస్ లో టెస్టోస్టిరాన్ స్పర్మ్స్ ప్రొడక్షన్ కోసం చూస్తున్నాం. అలాగే మనకి పిఆర్పి థెరపీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లో కూడా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్ లో ఉంది. ఇట్ ఇస్ నాట్ అ డైరెక్ట్ అడ్వైస్ ఫర్ నౌ. So take the first step towards overcoming this erectile dysfunction.
అండ్ మీకు ఇంకా ఏమైనా మీకు ఈ టాపిక్ ఒకటే కాకుండా మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ గనక ఉంటే మాత్రం వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్, డాక్టర్ కృష్ణ చైతన్య సార్ అండ్ డాక్టర్ రఘువీర్ సార్, హూ ఆర్ మేల్ ఎక్స్పర్ట్స్ అండి. ఇండియాలో 32 బ్రాంచెస్ లో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈజ్ అవైలబుల్. అండ్ నేను ఉండేది వరంగల్ బ్రాంచ్ లో. అండ్ ఈ డాక్టర్ రఘువీర్ సార్ మంత్లీ వన్స్ మనకి వరంగల్ విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎవ్రీ మంత్ వీ హ్యావ్ క్లోజ్ టు 40 to 50 మేల్ కన్సల్టేషన్స్ హ్యాపెనింగ్. సో ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు కరెక్ట్ టైంలో మీరు ఒక రైట్ డాక్టర్ని మీరు రీచ్ అయినప్పుడు మనం ఈ సొల్యూషన్ నుంచి, ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కనుక్కోగలుగుతాము. సో I think we have questions in the chat box. Can I take this, Soundria? Yes, ma'am. There are questions in the chat box. You can answer them. Okay. Raviteja garu, మీ క్వశ్చన్ ఏంటో మీరు చాట్ బాక్స్ లో పెట్టండి. Medications I'm taking that could be contributing to this problem. డయాబెటీస్ కి సంబంధించిన ప్రాబ్లం అయితే మాత్రం మీకు షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు ఇది కొంతవరకు ఎఫెక్ట్ అవుతుందండి. అండ్ మీరు యాంటీ సైకియాట్రిక్ మెడికేషన్స్ తీసుకుంటున్నప్పుడు మాత్రం యూ విల్ హ్యావ్ టు డిస్కస్ విత్ యువర్ డాక్టర్. కొన్ని డైరెక్ట్ ఇంప్లికేషన్స్ మీకు హార్మోన్ ప్రొడక్షన్, టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ లో ఉండి మీకు ఈ ప్రాబ్లం ఉంటుంది. బట్ అది టెంపరీ, పర్మనెంట్ కాదు. సో యూ కెన్ ఆస్క్ యువర్ డాక్టర్ టు స్విచ్ ఓవర్ టు ఎ సేఫెస్ట్ పాసిబుల్ డ్రగ్. Can erectile dysfunction be reversed, or is it something I'll have to manage forever? So erectile dysfunction ki proper ga manam oka reason అనేది మనం కనుక్కున్నప్పుడు డెఫినెట్ గా ఇది మనం ట్రీట్ చేయగలుగుతామండి. యూజువల్ గా ఏంటనంటే మనకి ఇది హార్మోన్స్ గనక చాలా హై ఉన్నప్పుడు, ఎఫ్ఎస్హెచ్ కానీ ఎల్హెచ్ కానీ ఎక్కువగా ఉండి టెస్టికులర్ సైజ్ బాగా తక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఇవి క్రానిక్ ప్రాబ్లమ్స్ గా మనము చెప్పుకుంటాము. ఇలాంటి కేసెస్లో కొద్ది టైం పట్టొచ్చు, కొన్ని ఇయర్స్ కూడా పట్టొచ్చు. బట్ మీకు సైకలాజికల్ ప్రాబ్లం, మీ హార్మోన్స్ బాగుండి, టెస్టికులర్ సైజ్ బాగుండి, స్పర్మ్ అనాలిసిస్ బాగుంటే మాత్రము దిస్ కెన్ బి రివర్స్డ్ క్విక్లీ. పెనైల్ ఇంప్లాంట్స్ ఎఫెక్టివ్ అండ్ సేఫ్. సో దిస్ పెనైల్ ఇంప్లాంట్స్ అనేవి మేము ఓఎస్ఎస్ లో వీ హ్యావ్ డన్ కపుల్ ఆఫ్ కేసెస్ అండి. కంప్లీట్ పెనైల్ ఇంప్లాంట్ చేశాము. కానీ అవుట్కమ్స్ అనేవి కొంచెం గార్డెడ్ గా ఉంటాయి మనకి. ఎందుకంటే కొన్ని కేసెస్లో మనకి ఏంటనంటే ఇంప్రూవ్మెంట్ అనేది కంప్లీట్ గా ఇమీడియట్ గా రాకపోవచ్చు. బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ హ్యాపెనింగ్. చాలా అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. డాక్టర్ రఘువీర్ సార్ హ్యాస్ డన్ 2 penile implants cases and both the patients are doing very well. And will this condition get worse over time if untreated? Definitely andi, because see, once our body has stopped producing the hormones to a certain extent, అవి మనకి ఉండవలసిన రేంజ్ లో లేకుండా బాగా తగ్గిపోయాక మనము మెడికేషన్స్ తోని కూడా అప్పుడప్పుడు ఇంప్రూవ్ చేయలేము. సో మీరు డెఫినెట్ గా ఈ కండిషన్ ని త్వరగా ట్రీట్ చేసుకోవాలి. ఆల్సో మీ ఏజ్ కూడా అడ్వాన్స్ అయిపోతూ ఉంటుంది. మీ ఏజ్ పెరిగే కొద్దీ మనకి నార్మల్ గానే టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. అందులో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లో ఏంటనంటే ఎరెక్షన్స్ లేక మీరు కంప్లీట్ గా అసలు మాస్టర్బేట్ కూడా చేయకుండా స్పర్మ్స్ ని అలాగే వదిలేస్తూ ఉంటే మాత్రం కంప్లీట్ గా మనకి ప్రొడక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. Is maturation arrest can treated by PRP testis? So PRP into testis for complete maturation arrest is definitely going to be experimental andi. అంటే అది మనం కన్సిడర్ చేయాలంటే మీ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ నార్మల్ గా ఉండాలి, ఎల్హెచ్ నార్మల్ గా ఉండి, టెస్టోస్టిరాన్ నార్మల్ గా ఉన్నప్పుడు, హిస్టోపెథాలజీలో మనకి మెచ్యురేషన్ అరెస్ట్ అండ్ డయాగ్నోజ్ అయినప్పుడు కొంతవరకు మనం పిఆర్పి చేశాక 3 to 4 months తర్వాత వీ కెన్ అగైన్ రీడూ ఏ మైక్రో టీజీ, ఐడెంటిఫై దట్ ప్రాపర్ ఏరియాస్, మనకి ట్యూబ్యూల్స్ ఎక్కడెక్కడైతే హెల్దీగా ఉన్నాయో మనం మైక్రోస్కోప్ లో ఐడెంటిఫై చేసుకుని మనము ట్రై చేయొచ్చు. బట్ దెర్ ఇస్ అంటే చాలా లిటరేచర్ ఏం లేదు దీని గురించి. ఇట్ ఈస్ లైక్ కొంతవరకు మాత్రమే దీని బెనిఫిట్స్ ని మనం చూస్తున్నాం. కెన్ లో టెస్టోస్టిరాన్ కాజ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ హౌ ఇస్ ఇట్ ట్రీటెడ్? డెఫినెట్ గా అండి, టెస్టోస్టిరాన్ తక్కువ ఉన్నప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండడము ఐడెంటిఫై చేస్తాం, కానీ నాట్ ఎవ్రీ మేల్ విల్ హ్యావ్ దట్ ప్రాబ్లం. ఎందుకంటే మేము స్పర్మ్ కౌంట్స్ తక్కువ ఉన్న కేసెస్లో టెస్టోస్టిరాన్ చెక్ చేసినప్పుడు ఎరెక్షన్స్ బాగానే ఉంటాయి, కానీ వాళ్ళకి హార్మోన్ అనేది తక్కువగా ఉంటుంది.
నార్మల్గా హార్మోన్ 300 కంటే ఎక్కువ ఉండాలి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 300 ఏంటంటే వీ విల్ గివ్ దెమ్ హెచ్సిజీ ఇంజెక్షన్స్. హెచ్సిజీ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల మనకి హార్మోన్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. Any other does erectile dysfunction affect any other body functions other than fertility? యూజువల్గా ఎరెక్షన్ అండ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది నార్మల్గా ఎనీ హ్యూమన్ బీయింగ్ విల్ రిక్వైర్ ఇట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడము, మీకు అంటే ఇంట్రెస్ట్ లేకపోవడము, బాగా ఇంట్రోవర్ట్గా ఉండడము, ఇలాంటివి మీరు గమనిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఎరెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెంటల్ హెల్త్. మీరు దాన్ని ఏం కాదు అని చెప్పి ఇగ్నోర్ చేస్తున్నప్పుడు మాత్రము కొంతవరకు మీకు ఒక లో లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. సో యూ విల్ హ్యావ్ టు, మీరు అది ఒకసారి కన్సల్ట్ అయ్యి మీరు డిస్కస్ చేయండి. 36 years, 77 kg and 5 feet height, pre-diabetic and hypothyroidism. How much should I lose to conceive naturally? సో బిఎంఐ క్యాలిక్యులేటర్ మీకు గూగుల్లో కూడా అవైలబుల్ ఉంటుందండి. మీరు ఐ థింక్ యు ఆర్ అరౌండ్ బిఎంఐ ఆఫ్ 28. సో మీరు మీ హైట్కి మీరు వెయిట్ ఎక్కువగా ఉన్నారు, అరౌండ్ 8 to 10 kgs. ఈ వెయిట్ మీరు లూజ్ అవుతే మీరు డెఫినెట్గా కన్సీవ్ అవ్వచ్చు. బట్ 36 అంటున్నారు కదా, మీరు ఒకసారి ఏఎంహెచ్ వాల్యూ చెక్ చేసుకొని ఒవేరియన్ రిజర్వ్ నార్మల్గా ఉంటే మాత్రము మీరు వెయిట్ చేయొచ్చు. బట్ ఒవేరియన్ రిజర్వ్ తక్కువగా ఉంటే యూ నీడ్ టు కన్సల్ట్ డాక్టర్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ చేయించుకోండి. ఓవరీస్లో ఫాలికల్స్ ఎలా ఉన్నాయో ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేసుకోండి. న్యాచురల్గా కానీ ఐయుఐ ద్వారా మీరు ట్రై చేస్తే బెటర్. అండ్ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ అంటున్నారు, ప్లీజ్ కీప్ ఎన్ ఐ ఆన్ యువర్ డైట్ అండ్ ఆల్సో థైరాయిడ్ లెవెల్స్. అండ్ ఎక్కువ రోజులు వెయిట్ చేయకూడదండి, బికాస్ 36 is an age where our biological clock will start dipping, అండ్ ఇక్కడ మనకి రిజర్వ్ క్విక్గా తగ్గిపోతూ ఉంటుంది. ప్లీజ్ గెట్ యువర్ ఏఎంహెచ్ చెక్డ్. What does varicocele mean? Is that related to erectile dysfunction? Can this be cured with medicine other than operation? సో వారికోసీల్ అనేది మనకి ఏంటంటే నరాల వాపు. సో ఇది మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి రీజన్ అవ్వదు. బట్ వారికోసీలో గ్రేడ్స్ ఉంటాయి మీకు. దీంట్లో ఏంటనంటే గ్రేడ్ 1 to 4 ఉంటుంది. గ్రేడ్ 1 and 2 కెన్ బి మేనేజబుల్ అండి. యాజ్ ఫార్ యాజ్ మీ స్పర్మ్ ప్రొడక్షన్ బాగున్నప్పుడు మీరు గ్రేడ్ 1 and 2 వారికోసీల్కి మీరు ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేడ్ 3 and 4 అండ్ ఇఫ్ యువర్ స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ బోత్ ఆర్ లెస్, దెన్ మీరు వారికోసీల్ రిపేర్ గురించి మీరు ఆలోచించాలి. దిస్ వారికోసీల్ రిపేర్ కూడా ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో జరిగితేనే మీకు అవుట్కమ్స్ బాగుంటాయి. ఓపెన్ వారికోసీలెక్టమీకి మైక్రోస్కోపిక్ వారికోసీలెక్టమీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మైక్రోస్కోపిక్ అప్రోచ్లో మీకు వారికోసీల్ ఏ సైజులో ఎంత ఏ రీజన్లో ఉందో చూసుకొని మనం దాన్ని రిపేర్ చేస్తాము. ఓపెన్లో ఏంటంటే మొత్తం టెస్టిస్ని ఓపెన్ చేసి చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం అది దాని ఎఫెక్ట్ వల్ల మనకి తర్వాత మళ్ళీ స్పర్మ్ ప్రొడక్షన్ కొన్ని కేసెస్లో 0 అయిపోవచ్చు, లేదా ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు. బిఫోర్ యూ ఆప్ట్ ఫర్ ఎనీ సర్జరీ 2-3 శాంపిల్స్ మీరు ఫ్రీజ్ చేసుకున్నాక మీరు సర్జరీకి వెళ్ళొచ్చు. బట్ సర్జరీకి వెళ్ళాలా లేదా అనేది మీకు మీ డాక్టర్ గారు చెప్తూ ఉంటారు. యూ కెన్ విజిట్ ఆండ్రాలజిస్ట్ అండ్ దెన్ డిసైడ్. Good evening. Pregnancy positive, but I have high levels of NK cells and TNF cells, ma'am. Will it affect the pregnancy or NK cells and TNF cells ki ippudikaithe amma prastutaniki check cheyalane concept nunchi it was an old concept. Meek history of repeated pregnancy losses unte maatramo మీరు ఇమీడియట్ గా ఫస్ట్ ఒక బీటా హెచ్సిజీ చేసుకోండి. బీటా హెచ్సిజీ వాల్యూని బట్టి మీరు ఒక స్కాన్ చేయించుకొని మేక్ ష్యూర్ దట్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ ఇన్ ది యూట్రస్ అండ్ హార్ట్ బీట్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకొని మీరు ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇఫ్ యు ఆర్ కేస్ ఆఫ్ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాసెస్ మీరు ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ తీసుకుంటే మీకు కొంతవరకు కూడా మిస్క్యారేజెస్ కి అవాయిడ్ చేయొచ్చు. 3 మిస్క్యారేజెస్ కంటిన్యూస్లీ అండ్ డాక్టర్స్ అన్ని టెస్ట్లు చేశారు, తనకి ఏం ప్రాబ్లం లేదు, నాకు మొటిలిటీ తక్కువగా ఉంది. దెన్ సర్కంసిషన్ చేశారు ఆండ్రాలజిస్ట్ అండ్ మొటిలిటీ 45% ఉంది. 2 IUI ఫెయిల్డ్ అయ్యాయి అండ్ ఆఫ్టర్ మొటిలిటీ రేట్ బికేమ్ 45%. 3 మిస్క్యారేజెస్కి రీజన్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలండి. సో మీరు క్యారియోటైపింగ్ టెస్ట్ మీకు మీ వైఫ్కి చేయించండి. 46XX and 46XY, this is a basic thing for a male and female.
గెట్ దట్ టెస్టెడ్. అండ్ ఆల్సో మీకు కోగులేషన్ ప్రొఫైల్ ఎలా ఉంది, మీకు ఏమైనా మీ వైఫ్ కి బ్లడ్ థిన్నర్స్ మీద ఏమైనా పెట్టాల్సిన అవసరం ఉందా లేదా యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ యాప్లా ప్రొఫైల్ చేపిస్తారు. అలాగే మేడం యా అది చేశారు మేడం, పేరెంటల్ కార్యోటైప్ అన్ని టెస్టులు చేశారు. అన్నిట్లోనే తనకి పాజిటివ్. మిస్క్యారేజ్ రీజన్ నా మొటిలిటీ తక్కువ, మార్ఫాలజీ వాటి వల్ల అని అన్నారు మేడం ఇనిషియల్గా. సో ఇక్కడ అండి మెయిన్ గా కౌంట్ అండ్ మొటిలిటీ మార్ఫాలజీ కంటే కూడా అంటే మొటిలిటీ అండ్ మీకు కౌంట్ ఐవీఎఫ్ లో మనకి ఇక్కడ అవసరం పడదు. ఒకవేళ న్యాచురల్ గా వాళ్ళ రీజన్ మెన్షన్ చేస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది స్పర్మ్ డిఎన్ఏ టెస్ట్. అవుట్ ఆఫ్ 100 స్పర్మ్స్ లో ఎన్ని స్పర్మ్స్ డిఎన్ఏ పరంగా హెల్దీగా ఉన్నాయో చెక్ చేస్తే న్యాచురల్ గా మీరు ట్రై చేయాలా లేదా ఐవీఎఫ్ అవసరం ఏమైనా పడుతుందా చూసుకుంటే బెటర్. ఎందుకు ఐవీఎఫ్ అని నేను అన్నాను అంటే ఆల్రెడీ మీకు 3 మిస్క్యారేజెస్ అండ్ దెన్ 2 ఐయుఎస్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఇట్ ఈస్ లుకింగ్ మోర్ ఆఫ్ ఎ ఎంబ్రియానిక్ కాజ్. అంటే మీరు ఇద్దరు ఇండివిజువల్ గా నార్మల్ ఉన్నా మీ జీన్స్ క్రాస్ అయినప్పుడు వచ్చిన ఎంబ్రియోలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇది కనుక్కోవాలి మనం. ఇలా కనుక్కునే కంటే ముందే మనము ఎగ్ లోపలికి స్పర్మ్ ని పెట్టేటప్పుడు మీరు ఇందాక మార్ఫాలజీ అన్నారు కదా, హెడ్, నెక్, టెయిల్ స్పర్మ్ ది మేము మైక్రోస్కోప్ లో చూసి సెలెక్ట్ చేసి పెడతాం బెస్ట్ది. బట్ డిఎన్ఏ పరంగా కూడా సెలెక్ట్ చేసి పెడితే మనకి ఎంబ్రియో అనేది స్ట్రాంగ్ గా వస్తుంది. అబ్నార్మల్ ఎంబ్రియోస్ కాకుండా హెల్దీ ఎంబ్రియోస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ప్రీ జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని ఇక్సీ ప్రాసెస్కి వెళ్తే మనము ఈ ఈ దీనికి అట్లీస్ట్ ఒక ఫస్ట్ ప్రెగ్నెన్సీకి మీరు ఇలా ప్లాన్ చేస్తే బెటర్ అండి. న్యాచురల్ గా వేస్ట్ ట్రై చేయడం బెస్ట్ మేడం. అంటే వేస్ట్ అని నేను అనట్లేదు, బట్ 3 మిస్క్యారేజెస్ అని తన హెల్త్ కూడా ఇంపార్టెంట్. యూట్రస్ అనేది 3 మిస్క్యారేజెస్ తర్వాత తన ఎండోమెట్రియం ఎలా ఉంది, హౌ గుడ్ ఈస్ హర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద యూట్రస్ అనేది కూడా చూడాలండి. 1 బేబీ మీరు ఇలా ప్లాన్ చేయండి. సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీస్ కూడా ఎంబ్రియోస్ మీరు ఫ్రీజ్ చేసుకున్నాక దెన్ ఆలోచించవచ్చు. ఐవీఎఫ్ ఇస్ పెయిన్ఫుల్ మ్యామ్? ఐవీఎఫ్ ఇస్ నాట్ పెయిన్ఫుల్ అండి. అస్సలు అందరూ ఒకప్పటి రోజులలో ఐవీఎఫ్ అంటే అందరినీ ఇక్కడే పేషెంట్స్ని ఇక్కడే ఉంచేసుకొని 2-3 మంత్స్ ఉంచి చేసే వాళ్ళెవరు. ఎందుకు అంటే అప్పుడు దట్ వాజ్ ఎ న్యూ థింగ్. బట్ ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఇంజెక్షన్స్ కూడా మీరు ఇంట్లోనే తీసుకోవచ్చు. 10 డేస్ ఇంజెక్షన్స్, 10 to 12 డేస్ ఇంజెక్షన్స్ అనేవి సబ్క్యూటేనియస్గా బొడ్డు చుట్టూ ఇస్తాము. దానివల్ల ఎగ్స్ అనేవి ఫాలికల్స్ గ్రో అవుతాయి. కొంత డిస్కంఫర్ట్ ఉంటుంది కానీ ఇట్ ఈస్ నాట్ పెయిన్ఫుల్. అండ్ ఎగ్ కలెక్షన్ కూడా సింపుల్ ప్రొసీజర్ అండి. అండర్ అనస్థీషియా ఈ ఎగ్స్ ని కలెక్ట్ చేసుకుంటాము. ఎగ్స్ ని కలెక్ట్ చేశాక ఒక 4 to 5 డేస్ రెస్ట్ ఇస్తాము. ఈలోపు మీకు ఎంబ్రియోస్ ఎలా వచ్చాయో తెలుస్తుంది. వీలైతే సేమ్ మంత్ లో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, లేకపోతే ఎంబ్రియోస్ ని క్రయో ప్రిజర్వ్ చేసి ఓ 1 మంత్ బ్రేక్ ఇచ్చాక ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీరు ఇప్పుడు భయపడుతున్న రీజన్స్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఐవీఎఫ్ ప్రపోజ్ AMH 0.4 ఓకేనా? AMH లెవెల్ 0.4 అంటే చాలా తక్కువ అండి. నార్మల్ AMH షుడ్ బి అబవ్ 2 మినిమం. బట్ వెన్ ఇట్ ఇస్ 0.4 మీరు త్వరగా మీ వైఫ్ని ఒకసారి యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎలా ఉందో మీరు అల్ట్రాసౌండ్ స్కాన్ లో చెక్ చేయించుకోండి. అండ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ఆల్రెడీ ట్రై చేసి ఉన్నారు మీరు, అయినా అవ్వట్లేదు అనుకుంటే ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకోవాల్సిన టైం ఇది. ఏజ్ ఇస్ 32, వెయిట్ ఇస్ 75, హైట్ ఇస్ 5.5. సో బిఎంఐ మీకు గూగుల్లో ఉంటుందండి, బిఎంఐ క్యాలిక్యులేటర్. మామూలుగా మీరు అందులో టైప్ చేసి చూసుకోవచ్చు. మీ హైట్కి, మీ ఏజ్కి మీ ఐడియల్ వెయిట్ వచ్చేస్తూ ఉంటుంది. మేడం నాకు ఐవీఎఫ్ చేయాలి అంటే AMH 0.4 ఉంది. 0.4కి 4.0కి డిఫరెన్స్ చెప్తాను నేను. 4.0 అనేది వెరీ గుడ్ AMH, అంటే ఎగ్స్ చాలా ఉన్నాయి. అండ్ 0.4 అంటే చాలా తక్కువగా ఉన్నాయి. 2 కండిషన్స్లో ఐవీఎఫ్ స్పెషలిస్ట్లకి ఎక్కడ మాకు ఇబ్బంది అవుతుంది సక్సెస్ చేయడము అంటే, మేము ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు ఒక 4.0 కేస్ బాగా రెస్పాన్స్ ఇస్తుంది, ఎగ్స్ చాలా వస్తాయి. అంటే ఒక 10 to 15 నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చినప్పుడు మాకు ఈజీ అవుతుంది. ఒక్కొక్క ఎగ్ని నేను స్పర్మ్తో ఇంజెక్ట్ చేసినప్పుడు there are chances that the patient will get more plenty number of embryos. But 0.4 here, that means the ovary is already having very less number of follicles, maybe 2 or 3 in each ovary ఉన్నప్పుడు మనము దీనికి స్పెషలైజ్డ్ గా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి మీకు OASIS లో. సక్సెస్ రేట్స్ విషయానికి వస్తే 60% ఫర్ ఎ 4.0 అండ్ 30% ఫర్ ఎ 0.4. బట్ AMH ఒక్కటే చూడొద్దు, మీ ఏజ్ కూడా చూడండి. ఏజ్
ఒకవేళ less than 35 అయితే your success rates will be better. But if your age is above 35 and 0.4 AMH అంటే your success rates will come down. ఎందుకంటే మనకి ఏజ్ తో పాటు ఎగ్ నంబర్ తగ్గుతుంది. ఎగ్ నంబర్ తగ్గినప్పుడు ఎగ్ లో నాణ్యత కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో నాణ్యత తగ్గిపోయిన ఎగ్స్ నుంచి వచ్చే ఎంబ్రియోస్ లో స్ట్రెంగ్త్ ఉండదు అండ్ మిస్క్యారేజెస్ కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. So testosterone level is 307 and when I'm trying for sperm analysis, they say quantity is not sufficient. Like that, is it related to erectile dysfunction? కొంచెం బార్డర్ లైన్ ఉందండి టెస్టోస్టిరాన్. ఇది లో వాల్యూమ్ వస్తుంది అని మీరు మెన్షన్ చేశారు. యూజువల్గా 1.5 ml కంటే ఎక్కువగా ఉండాలి. బట్ వెన్ ఇట్ ఈస్ వెరీ లో 0.5 ml వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండొచ్చు. ఇన్ఫెక్షన్స్ ఉండి లోపల మీకు డక్ట్స్ బ్లాక్ అయినప్పుడు కూడా మీకు 7 అనేది కంప్లీట్గా రాకపోవడం జరుగుతుంది. సో మీరు ఇది ఎపిడిడమైటిస్ అంటారు, అంటే ఎపిడిడైమస్ బ్లాక్స్ అంటారు. ఇది కనుక్కోవాలంటే మీరు ఒక జనరల్ సర్జన్ కానీ యూరాలజిస్ట్ కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు పాల్పేషన్ లో మీకు చూసి చెప్తారు, లేదా అల్ట్రాసౌండ్ లో చెప్తారు. సెమెన్ కల్చర్ చేయించుకోండి. ఒకవేళ మనకి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు ఉంటే మీరు యాంటీబయోటిక్స్ యూజ్ చేశాక దెన్ యూ కెన్ రిపీట్. సేమ్ టైం హెచ్సిజీ ఇంజెక్షన్స్ కూడా మీకు అవసరం పడతాయి టు ఇంప్రూవ్ యువర్ టెస్టోస్టెరాన్ లెవెల్. ఏజ్ ఇస్ 38 అండ్ నేను డయాబెటిక్. హస్బెండ్ కి స్పర్మ్ చాలా పూర్గా ఉంది మేడం. ఫస్ట్ బేబీ 16 years అండ్ నా సెకండ్ బేబీ కావాలి. అండ్ ఐయుఐ ట్రై చేశాను కానీ స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది. ఓకే, అండ్ మీరు 38, మీ హస్బెండ్ 48 కాబట్టి అండి, వన్స్ అపాన్ ఎ టైమ్ వెన్ యూ వేర్ ఇన్ యువర్ 20-25 యూ హ్యాడ్ ఎ బేబీ. బట్ ఇప్పుడు ఎగ్ నంబర్ అనేది తగ్గిపోయి స్పర్మ్ నంబర్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు యూ నీడ్ టు కన్సిడర్ ఐవీఎఫ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. So please do visit OASS Fertility at your nearest branch. We went with IVF treatment and got 3 blastocysts, 2 BCs and 1 4BC. Are they good for embryo transfer? What could be the probability of the successful pregnancy? And my partner is 28 and no endometrial issues. So 1 4BC you have and 2 BC embryos are very good, and the chances for this is 50 to 60% definite గా. మీరు సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫస్ట్ మీరు 4BC తో ట్రై చేయండి అండర్ ఎ గుడ్ ఎండోమెట్రియం ప్రిపరేషన్, అండ్ దెన్ దాని ఛాన్సెస్ విల్ బి 50 to 60%. బట్ 2 BCs తో కూడా మీరు ట్రై చేయొచ్చు, దానికి కూడా ఛాన్సెస్ మీకు 50% ఉంటుంది. సో దిస్ గ్రేడింగ్ అనేది మీరు ఎక్కువగా మీరు దీని గురించి ఆలోచించొద్దు. ఎంబ్రియో ఎంత పెద్దగా ఉంటే అది అంత పెద్ద సైజులో మీకు గ్రేడ్ చూపిస్తారు. అండ్ బిఎన్సి ఏంటనంటే మీకు ఇన్నర్ సెల్ మాస్, ట్రోఫెక్టోడమ్ లేయర్స్ గురించి చెప్తారు. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎనీ ఎంబ్రియోని చూసి మేము డైరెక్ట్గా 100% అని ఏ డాక్టర్ కూడా చెప్పలేరు. ద ప్రాబబిలిటీ ఈస్ ఫర్ ఎ గుడ్ గ్రేడ్ ఎంబ్రియో ఇట్ ఈస్ 50 to 60%. Average grade is 40 to 50 and a poor grade embryo it is 20 to 30%. తెలుగు నెహి ఆతా హై హమారా కో. నాకు హిందీ రాదండి, ఐఎమ్ వెరీ సారీ. AMH 2.5 is normal అండి. Any PRP test is successful cases for maturation arrest. There are a couple of cases done andi, but I'll have to go through that because యూజువల్గా పిఆర్పి తర్వాత 3 to 4 months తర్వాత రమ్మంటాం, కానీ చాలా మంది పేషెంట్స్ డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. బట్ ఐ విల్ డ్రాప్ యువర్ మెసేజ్ అండ్ దాని గురించి లిటరేచర్ నేను మీకు పంపిస్తాను. AMH వాల్యూ 1.5 న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుందా? 1.5 ఏంటంటే కొంచెం క్రిటికల్ రేంజ్ అండి. ఇది న్యాచురల్గా మీరు ఆల్రెడీ 2-3 years కంటే ఎక్కువగా ట్రై చేసి ఉంటే మాత్రం ప్లీజ్ కన్సిడర్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అండ్ IUIs. బికాజ్ ఆల్రెడీ 1.5 to 2 years లో రాలేదు అనుకుంటే ఎగ్ నంబర్తో పాటు క్వాలిటీ ఇష్యూస్ ఏమైనా డయాగ్నోజ్ అయి ఉండొచ్చు. ఓవ్యులేషన్ ఇండక్షన్ చేస్తున్నప్పుడు ఎగ్ సైజ్ ఎలా వస్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏదైనా రిలీజ్ అవ్వకుండా మనకి ట్రాప్ అయిపోయి ఉంటుందా, ఫెలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోండి. 2 to 3 cycles of IUI ట్రై చేశాక దెన్ రిపీట్ యువర్ AMH ఆఫ్టర్ 6 months. ఇఫ్ ఇట్ ఇస్ స్టిల్ లెస్ మీరు అప్పుడు IVF కన్సిడర్ చేయండి. బట్ IVF ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే మాత్రము ఎగ్స్ ని ప్రిజర్వ్ చేసుకోండి. IVF చేయించుకుంటే ఎన్ని ఎంబ్రియోస్ రావచ్చు?
4 ఎగ్ నంబర్ ఉంది అని చెప్పారు మేడం. ఓకే. 4 oocytes ఉన్నాయి అంటే అండి ఫస్ట్ స్టిమ్యులేట్ చేసినప్పుడు ఎన్ని రెస్పాన్స్ ఇస్తాయో తెలీదు. అండ్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు అన్ని 4 మెచ్యూర్ స్టేజ్‌లో ఉంటే మాత్రము ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఎన్ ఎంబ్రియో విల్ బి 30% అండి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ అండ్ ద మెచ్యూరిటీ. ఒకవేళ ఒక సైకిల్‌లో ఒక 4 వస్తే సేమ్ సైకిల్‌లో మనం డబుల్ స్టిమ్యులేషన్ చేయొచ్చు. డ్యూయల్ స్టిమ్యులేషన్ చేసి వి కెన్ కలెక్ట్ 4 మోర్ oocytes. సో ఫస్ట్ సైకిల్ నుంచి వచ్చిన ఒక ఎంబ్రియో, సెకండ్ సైకిల్ నుంచి వచ్చిన ఇంకొక ఎంబ్రియోని కలిపి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. పీసీఓడి వాటర్ బబుల్స్‌కి ట్రీట్మెంట్ ఓయాసిస్‌లో ఐవీఎం అని చెప్పి కొత్తగా మేము లాంచ్ చేసాం. ఇట్స్ బీన్ 2 ఇయర్స్ అండి ఇండియా మొత్తంలో. సో ఐవీఎం ఏంటంటే మనకి ఐవీఎఫ్‌లో స్టిమ్యులేటెడ్ ఓవరీస్ నుంచి ఎగ్స్ కలెక్ట్ చేస్తారు. ఐవీఎంలో మాత్రము అన్‌స్టిమ్యులేటెడ్ ఓవరీస్‌లో అంటే ఇంజెక్షన్స్ ఏవి లేకుండా జస్ట్ ఒక 1-2 ఇంజెక్షన్స్ తోనే మనం ఇమ్మెచ్యూర్ స్టేజ్‌లో నుంచి చిన్న సైజ్డ్ ఫాలికల్స్ నుంచే మనము ఎగ్స్‌ని యాస్పిరేట్ చేసి ఆ ఎగ్స్‌ని ల్యాబ్‌లో మెచ్యూర్ చేసి స్పెర్మ్‌తోని కలుపుతాము. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎవరైతే ఐవీఎఫ్ గురించి ఎక్కువగా కంగారు పడతారో మీరు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, హార్మోన్స్ ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతాయని అనుకునే వాళ్ళకి పీసీఓడి వాళ్ళకి మాత్రమే ఐవీఎం అనేది బెనిఫిషియల్ అండ్ లో కాస్ట్ అది. అండ్ దాని సక్సెస్ రేట్స్ కూడా మనకి ఐవీఎఫ్ అంత ఎక్కువగా ఉండవు కానీ ఐయుఐ కంటే చాలా బెటర్‌గా ఉంటాయి. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ మా వెబ్‌సైట్‌లో మీకు ఐవీఎం గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. యాదగిరి గారు మీరు నియరెస్ట్ సెంటర్‌కి మీరు విజిట్ అవ్వొచ్చండి. రఘువీర్ సార్ అన్ని బ్రాంచెస్‌లో ఉంటారు అండ్ ఐ యామ్ దేర్ ఇన్ వరంగల్ బ్రాంచ్. జీరో స్పెర్మ్ కౌంట్ అన్ని హార్మోన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని అంటే మాత్రము టెస్టిక్యులర్ వాల్యూమ్ ఎలా ఉందో చూసుకొని ఆ టెస్టిస్ మీద టీజా చేస్తే ఛాన్స్ ఏమన్నా ఉందా అనేది ఒకసారి మీరు వస్తే మనం చూసాక డిస్కస్ చేసుకోవచ్చండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. Thank you, ma'am, for answering all the questions. If anybody has some more questions, you can ask to ma'am directly. If not, then we can end this session. Literature of PPT, I think there is I think Soundarya, we Yes, have numbers kada. numbers in the sense, ma'am. I mean contact details. Oh, contact details. Yeah, I'm sending. I've already sent in the chat box. I will send it once more. Okay. Once. Raghuveer sir is coming tomorrow అండి. సంధ్యారాణి గారు sir is here. మా మార్నింగ్ 10 to 1 వరకు ఉంటారు. యాదగిరి గారు ప్రాబ్లం మీకైతే రేపు ఇక్కడ మా బ్రాంచ్ లో ఆండ్రాలజిస్ట్ ఉంటారండి, మీరు రావచ్చు. అండ్ I think we have displayed our website numbers. Yeah. ఇది మా ఫోన్ నంబర్ అండి, ఇది వెబ్సైట్. సో మీరు ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. Is there any possibility of natural pregnancy for male age 44 and female 41? Natural pregnancy after 40s are very difficult అండి. It is only 10%. సో మీరు ఒకసారి మీ ఓవేరియన్ రిజర్వ్ స్పెర్మ్ అనాలిసిస్ చెక్ చేసుకున్నాక ప్లాన్ చేయొచ్చు. ఇఫ్ రెండు కూడా ఏమన్నా చాలా క్రిటికల్ గా ఉంటే మాత్రము మీరు డోనర్ ప్రోగ్రామ్ కి వెళ్ళాల్సిన అవసరం ఉండొచ్చు. యా, థ్యాంక్ యూ. Okay. Thank you, ma'am. Thank you for answering all the questions so patiently. Thank you everyone for joining. We have shared the number in the chat box. You can contact us directly. Our customer relations team will guide you. Thank you. అండ్ మీ ఫర్దర్ గా మీకు ఎలాంటి టాపిక్స్ కావాలో కూడా మీరు యూ కెన్ లెట్ us know. థ్యాంక్ యూ. బాయ్. Thank you.